హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈసారి అయితే మా బుడ్డోళ్ళ థర్డ్ బర్త్డే అయితే వచ్చేసిందండి. చూసారు కదా, మా బుడ్డోళ్ళు అయితే డెకరేషన్ చేస్తూ ఉంటే వీళ్ళైతే మధ్య మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఈసారి బర్త్డే అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆంధ్రాలో అయితే చేస్తున్నాము. చూసారు కదా, ఈ బెలూన్స్ అవి ఇక్కడ వదిలి పెట్టారు డెకరేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. చూసారు కదా ఇదంతాను. ఇంకా మా వాళ్ళైతే బెలూన్స్ అవి చూసారు కదా ఊదుతున్నారు. డెకరేషన్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. మా శౌర్య అయితే ఏంటి ఇదంతా ఏంటి అని చెప్పేసి ఆడైతే మొత్తం చూస్తూ ఉన్నాడు. చూసారు కదా ఈ హడావిడంతా పిల్లలు అందరూ కూడాను. మా బంగారం అయితే నెయిల్ పాలిష్ అయితే పెట్టించుకుంటుంది. చూసారు కదా, దానికైతే నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం. చూసారు కదా, కదలకుండా అయితే పెట్టించుకుంటుంది. చాలా నీట్గా పెట్టించుకుంటుంది. మా బుడదానికి అయితే రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి కదలకుండా అలాగే కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది. ఓ పక్కనైతే డెకరేషన్ హడావిడి అయితే జరుగుతుంది. మరో పక్కనైతే వంటలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. చూసారు కదా మీరు కూడా. ఇది వచ్చేసి బ్రెడ్ హల్వా అనమాట. బ్రెడ్ హల్వా అయిపోయిన తర్వాత అయితే ఇంకా చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి. అయితే చూసారు కదా, పక్కన చుట్టాలు అందరూ వచ్చి ఉన్నారు. ఇవి కావాల్సిన కర్రీలు అవి అయితే పక్కన పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ అయితే ఉడికిపోతుంది. మటన్ కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. కర్రీ కూడా నచ్చింది మా అందరికీ కూడాను. చూసారు కదా, మా హస్బెండ్ అయితే వచ్చిన గెస్ట్స్ అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. చూసారు కదా, ఒక పక్కన అయితే డెకరేషన్ రెడీ అయిపోయింది. వంటలు రెడీ అయిపోయినాయి. అయితే మా బుడ్డోళ్ళకి మా వాళ్ళందరి చేత నలుగు పెట్టించి స్నానం చేపిద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మా బుడ్డగాళ్ళు అయితే అసలు మేము రానంటున్నారు రెడీ అవ్వడానికి. అయితే ఇంక ఇక్కడే ఉంటామని అంటున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకైతే నచ్చలేదు. ఇప్పుడైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంక మాకు బర్త్డేకి అయితే లేట్ అయిపోతుంది కదా, కేక్ అర్జెంట్గా అని చెప్పేసి రమ్మంటే మా బుడ్డదైతే రానంటున్నారు. చూసారు కదా, ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. 4K వీడియో అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఫోన్లో తీసాను కదా, ఇంకా కెమెరామెన్స్ అయితే ఇంకా మాకైతే వీడియో అయితే ఇవ్వలేదు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను కదా అని చెప్పేసి ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో కూడా మొత్తం చూడండి, మీరు మిస్ అవ్వద్దు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో అయితే. నేను అనుకున్నట్టయితే వచ్చింది. నెక్స్ట్ అయితే మా బుడ్డగాళ్ళు అయితే రెడీ చేసేసాం. చూసారు కదా, స్టేజ్ అయితే డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. అయితే మీ నలుగురు అయితే పైకి అయితే వచ్చేసాము. వాళ్ళ నాన్న చూసారు కదా, మా బుడ్డదానికి అయితే రెడీ చేస్తున్నారు. అయితే ఇంక మేమందరం కూర్చున్నాం కదా, ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా వచ్చిన గెస్టులందరూ కూడా వచ్చేసారు. అందరూ కూడా చూసారు కదా, మా బుడ్డగాళ్ళు అయితే అస్సలు కుదురగా అయితే ఉండట్లేదు. కెమెరామెన్స్ ఏమో అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తున్నారు. పిల్లలు ఏంటో మంచిగా సపోర్ట్ చేయట్లేదు. మీకు తెలిసిందే కదండి, పిల్లలతో అంత ఈజీ కాదు. అయితే ఫస్ట్ బర్త్డే అయితే మా ఇంటి దగ్గర చేసాము. సెకండ్ బర్త్డే వచ్చేసేమో హైదరాబాద్లో చేసాము. థర్డ్ బర్త్డే అయితే అమ్మ వాళ్ళు మేము చేసుకుంటామన్నారు. అందుకని చెప్పేసి మేమైతే ఆంధ్ర వచ్చాము. చూసారు కదా, ఇప్పుడు ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా పిల్లలతో ఫొటోస్ అవి తీసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అనమాట. చూసారు కదా, మా బుడ్డగాళ్ళతో రెడీగా ఉన్నారు. కేక్ పైన అయితే మేమైతే మై ట్విన్ బేబీస్ అని పెట్టించామన్నమాట. చూసారు కదా, మా బుడ్డగాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. భోజనాల సెక్షన్ అనమాట. అందరూ కూడా మంచిగా భోజనం చేసేసారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మెనూ వచ్చేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ బిర్యానీ అండ్ బ్రెడ్ హల్వా పెట్టించాము. చూసారు కదా, మొత్తం అందరూ వచ్చి మంచిగా భోజనం చేసి వెళ్ళారనమాట. మాకైతే బాగా జరిగింది ఫంక్షన్ అయితే. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. మీకు కూడా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.